ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు. నిరుద్యోగ యువతకు 3,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంకా రాష్ట్రాన్ని అప్పుల గతిలో పెట్టిరు. మేము మిగులు బడ్జెట్గా మీకు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఏదో నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అని చెప్పేసి మాకు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి కేసీఆర్ పరిపాలన చేసిండు. కానీ ప్రజలకేమి చేయడంలో వెనుకబాటే ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేసిండ్రో, ఎందుకంటే వీళ్ళు అన్ని చమత్కారాలు మాట్లాడుతూ ఉన్నారు, అది సరికాదు. ఎందుకంటే మహిళలకు ఒక పనికి వెళ్ళిన వాళ్ళు ఆ పని దొరకకపోతే కూడా మళ్ళీ రావడానికి డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న తరుణంలో అది చూసి మా ప్రభుత్వం వాళ్ళకు మహిళలకు ఏదో సాయం చేయాలనే ఆలోచనతోటి ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఏదో బ్రేక్ డాన్సులు చేస్తురు, అది చేస్తురు అని చెప్పి కేటీఆర్ గారు అనడం సహజం కాదు. ఎందుకంటే అది మహిళలకు గౌరవంగా ఇచ్చిన ప్రభుత్వ కానుక, అది దాన్ని మేము ఖచ్చితంగా స్వీకరిస్తామని చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే గృహజ్యోతి కింద గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏది ఇవ్వలేదు ఒక ఫ్రీ బస్ పెట్టిందని అంటా ఉన్నారు. ఒకసారి జనాలకు వచ్చి చూస్తే గనక ఏమి ఇచ్చింది ఏమి ఇయ్యందో తెలుస్తుంది. కేటీఆర్ గారు, మీరు ఒకసారి మా మహిళల దగ్గరికి, మా జనాల దగ్గరికి రండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా వస్తే అది మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. 500 గ్యాస్ సిలిండర్, ఏదైతే గృహజ్యోతి కింద 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఇంకొకటి రుణమాఫీ, మీరు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో రుణమాఫీ చేస్తామని చెప్పిరు, దఫలవారీగా చేస్తామని చెప్పిండ్రు, అన్ని కూడా ఓర్చుకుంటూ వింటూనే ఉన్నాం మేము 10 సంవత్సరాలు. కానీ ఎక్కడ చేసిరు? మీరు చేసిన రుణమాఫీ దేనికి ఒక మిత్తి కిందికి కూడా కాలేదు మాకు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఒక విడతల వారీగా చేయడం జరిగింది. అది 2 లక్షల వరకు ఒక కుటుంబం సక్సెస్ అయ్యింది. ఇంకొకటి ఇప్పుడు వాళ్ళకి రైతుకు భరోసా రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు భరోసా ఎంత అండి? ఎకరాకు ఒక 10,000, ఇప్పుడు 15,000 ఇస్తామని చెప్తున్నాం. 15,000 కానీ 2 లక్షలు ఇచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. అది మంచిదిగా, మంచి ఉద్దేశంతో చూస్తే అది కనిపిస్తుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రైతు భరోసా కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో మా రేవంత్ అన్న గారు చెప్తా ఉన్నారు, అది కూడా ఖచ్చితంగా అందరికీ తొందరలోనే ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతి కానుకగా కూడా మీకు రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ Subscribe us and press the bell icon for more interesting updates.